పశ్చిమాసియా యుద్ధం కారణంగా కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని హోటళ్లలో రోజుకు 11 సిలిండర్లు అవసరం ఉండగా కేవలం 3 సిలిండర్లు ఇవ్వడం వల్ల కట్టెల పొయ్యి మీదనే వంటలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ఇక్కడ పనిచేసే కార్మికులు కూడా ఉపాధి కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు కొరత లేదని చెప్తున్నా ఏజెన్సీ నుంచి గ్యాస్లు అందక హోటళ్లు, హాస్టల్స్ మూతపడే పరిస్థితి ఏర్పడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు నగరంలో గ్యాస్ షార్టేజ్ ప్రభావం అనేది హోటల్స్ పై పడ్డది. ఎందుకంటే ప్రతిదీ గ్యాస్తో లింక్ అయి ఉండటం వలన ఈ యొక్క హోటల్స్ రన్ కావడం చాలా కష్టమైన పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే కర్నూలు నగరంలో ఎక్కువగా హోటల్స్ ఉంటాయి. ఎందుకంటే సిటీ ఉండి కావడం చేత తెలంగాణ కావచ్చు, ఇతర ప్రాంతాల నుండి కూడా ఎక్కువ మంది ఈ యొక్క కర్నూలు సిటీకి వస్తుంటారు. వాళ్ళ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వస్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క గ్యాస్ షార్టేజ్ వలన ఈ యొక్క హోటల్స్ని టిఫిన్ సెక్షన్ కూడా పూర్తి స్థాయిలో మూసివేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న అనుపమ రెస్టారెంట్లో ఉన్నాము. ఇక్కడ హోటల్లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది అంటే పూర్తి స్థాయిలో ఇది 24 అవర్స్ ఈ యొక్క హోటల్ అనేది రన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ టిఫిన్ సెక్షన్ నుండి రాత్రి కూడా అంటే రాత్రి 24 గంటలు కూడా ఇక్కడ ఈ యొక్క టిఫిన్స్ కానీ భోజనం కానీ దొరికే పరిస్థితి కనపడుతుంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారైతే కావచ్చు, సిటీలో ఉన్నవారు కూడా ఈ యొక్క హోటల్స్కి ఎక్కువగా వస్తారు. అయితే గత కొద్ది రోజుల పాటు నుండి ఈ యొక్క వంట గ్యాస్ షార్టేజ్ ఉండటం వలన పూర్తి స్థాయిలో యొక్క టిఫిన్ సెక్షన్ కూడా మూసివేసే పరిస్థితి కనపడుతుంది. చాలా లిమిటెడ్గా ఈ యొక్క టిఫిన్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క గ్యాస్ షార్టేజ్ వలన అంటే ఈ యొక్క హోటల్ రన్ కావాలంటే ప్రతిరోజు సుమారుగా ఈ యొక్క కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ అనేది 15 గ్యాస్ సిలిండర్స్ అనేది పట్టే పరిస్థితి. అటువంటిది 2 సిలిండర్లు కూడా ఈ యొక్క హోటల్కి రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క టిఫిన్ సెక్షన్ అనేది పూర్తిగా క్లోజ్ అయ్యే పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే 24 గంటలు ఉండే ఈ యొక్క హోటల్లో కేవలం కొంతవరకు మాత్రమే ఒక లిమిటెడ్ ఫుడ్ మాత్రమే చేసుకుంటున్నారంటే ఈ యొక్క గ్యాస్ షార్టేజ్ అనేది ఏ స్థాయిలో ఉన్నది అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్న పరిస్థితి. 24 గంటలు రన్ అవుతున్న ఈ యొక్క హోటల్లో గ్యాస్ షార్టేజ్ వలన కేవలం గ్యాస్ లేకపోవడం వల్లనే పూర్తిగా ఈ యొక్క టిఫిన్ సెంటర్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ ఉన్న సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏంటంటారు, ఏ విధంగా ఉంది, ఎందుకు క్లోజ్ చేశారట? సార్, గ్యాస్ సిలిండర్ కొరత వచ్చినందుకే సార్ మాకు రోజుకు వచ్చేసి 13 నుంచి 15 సిలిండర్లు పైనే వస్తున్నాయి. దానివల్ల ఇది క్లోజ్ అయిపోయింది. కట్టెల పొయ్యి అంటున్నారు. కట్టెల పొయ్యి వల్ల మాకు మాస్టర్లకు ఇది ఉపాధి తగ్గిపోతుంది. కాబట్టి మాకు గ్యాస్ సిలిండర్ కొరత లేకుండా చేయాలని మేము కోరుతున్నాం. గ్యాస్ సిలిండర్లు కూడా బ్లాక్లో దొరుకుతున్నాయి. ఒక్కొక్క సిలిండర్ ధర 3,000 నుండి 3,500 నుండి 5,000 దాకా యొక్క ధర ఉండటం చేత పూర్తి స్థాయిలో తాము దెబ్బతింటున్నామంటూ ఈ యొక్క పనిచేసే వాళ్ళు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని సఫిషియెంట్గా ఈ యొక్క గ్యాస్ని అందించాలంటూ వీరంతా కోరుతున్న పరిస్థితి. ఇది కర్నూలు నగరంలో హోటళ్ల పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.